వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్ తో హై. ఏపీలో సంచలనం సృష్టించిన యూపిక్స్ యానిమేషన్ కంపెనీ కుంభకోణంలో కీలక మలుపు తిరిగింది. 2 నెలలుగా అజ్ఞాతంలో ఉన్న యూపిక్స్ అధినేత కిరణ్ ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు. విజయవాడలోని సత్యనారాయణపురంలో కిరణ్ 4 ఏళ్ల క్రితం యూపిక్స్ యానిమేషన్ కంపెనీ ఏర్పాటు చేశాడు. సినిమాలకు గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ వర్క్స్ తన కంపెనీ ద్వారా తయారు చేస్తామని ప్రచారం చేసుకున్నాడు. తన కంపెనీలో పెట్టుబడులు పెడితే భారీ స్థాయిలో లాభాలు వస్తాయని నమ్మించాడు. మొదట్లో కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారికి రూపాయికి రూపాయి లాభం వచ్చిందని నమ్మించాడు. ఆ తర్వాత వచ్చిన డబ్బులన్నీ మళ్లీ కంపెనీలో పెట్టుబడులు పెట్టించాడు. ఏడాదిలోనే రెట్టింపు డబ్బులు వస్తూ ఉండడంతో జనం కిరణ్కి చెందిన యూపిక్స్ యానిమేషన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చారు. ఇలా విజయవాడ, గుంటూరు, నరసరావుపేట, ప్రకాశం జిల్లాల నుంచి వందలాది మంది నుంచి దాదాపు 500 కోట్లు వసూలు చేశాడు. తర్వాత కంపెనీ విస్తరణ పేరుతో ఓపెన్ బ్లూ, టెకీసాఫ్ట్ అనే మరొక 2 కంపెనీలను ఏర్పాటు చేశారు. ఇలా తన కంపెనీ రోజురోజుకు విస్తరిస్తుందని నమ్మించాడు. సీన్ కట్ చేస్తే 4 నెలల క్రితం నుంచి కిరణ్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారి ఫోన్ కూడా లిఫ్ట్ చేయడం మానేశాడు. ఎంతో అనుమానం వచ్చిన కొందరు విజయవాడలోని యూపిక్స్ ఆఫీస్కి వచ్చారు. అయితే అక్కడ కిరణ్ లేకపోవడంతో వెనుదిరిగారు. ఇదే టైంలో కిరణ్ ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశాడు. తాను ఎక్కడికి పోలేదని, ఎవరూ ఆందోళన చెందొద్దని, అందరి డబ్బులు ఇస్తారని సెల్ఫీ వీడియోలో చెప్పాడు. కొంతకాలం ఎదురు చూసినా కిరణ్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాకపోవడంతో సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ఇదే టైంలో కిరణ్ తెలంగాణ కోర్టులో ఐపీ పిటిషన్ దాఖలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ప్రకాశం జిల్లా పోలీసులు కిరణ్ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు 2 రోజుల క్రితం ఉత్తరాఖండ్లో కిరణ్ ఉన్నట్లు సమాచారం రావడంతో ప్రకాశం జిల్లా ఎర్రగూడపాలెం పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పక్కా సమాచారంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. జనం నుంచి వసూలు చేసిన డబ్బులు ఏం చేశాడు అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. 100 కోట్లు వసూలు చేసి ఎగ్గొట్టడానికి కిరణ్ కి కొంతమంది పొలిటికల్ లీడర్స్ సహకరించినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. కిరణ్ పై కేసు నమోదైన టైంలో అతనికి కొంతమంది కృష్ణా, పల్నాడు జిల్లాలకు చెందిన పోలీసులు సహకరించినట్లు కూడా ప్రచారం నడుస్తోంది. జనం నుంచి వసూలు చేసిన డబ్బులతో విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లో భారీ ఎత్తున భూములు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. దీంతో కిరణ్ ఎక్కడెక్కడ భూములు కొనుగోలు చేశాడు అనే దానిపై విచారణ చేపట్టారు. కిరణ్ పోలీసులకు చిక్కడంతో తమ నుంచి వసూలు చేసిన డబ్బులు తిరిగి వస్తాయని ఆశతో ఉన్నారు బాధితులు.